నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మౌనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భావితరాల విద్యార్థుల కోసం మోడర్న్ టెక్నాలజికల్ సిస్టమ్ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో వివరించిన ఎడ్యుకేషనలిస్ట్ రియాజ్. సూర్యాపేటలో చోరీలకు పాల్పడుతున్న దొంగలు అరెస్ట్, వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేంద్ర ప్రసాద్. తెలంగాణను ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దేందుకు సీఎం కృషి. గోదావరికని సీఎం కప్ ముగింపులో పెద్దపల్లి కలెక్టర్ సంగీత సత్యనారాయణ. రామగుండంలో పెళ్లింట విషాదం, అనారోగ్యంతో తండ్రి మరణం. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రముఖ విద్యా సంస్థ ఇండియన్ స్ప్రింగ్ హై స్కూల్లో జరిగిన ఓరియంటేషన్ ప్రోగ్రాంలో విశిష్ట అతిథి ఎడ్యుకేషనలిస్ట్ అయిన ఎండి రియాజ్ పాల్గొన్నారు. ఆయన భావితరాల విద్యార్థుల గురించి టెక్నాలజికల్ స్కిల్స్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం గురించి ప్రసంగించారు. ప్రపంచంలో ప్రస్తుతం అనుసరిస్తున్న మోడర్న్ టెక్నాలజికల్ సిస్టమ్ను ఇండియన్ స్ప్రింగ్ హై స్కూల్ నందు మెన్షన్ చేశారని తెలిపారు. ప్రస్తుత సమాజానికి అవసరమైన ఆల్రౌండ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను, కంప్యూటర్ ట్రైనింగ్ను పాఠశాలలో ప్రవేశపెట్టామని డైరెక్టర్ ప్రదీప్ కుమార్, ప్రిన్సిపల్ రాజు తన ప్రసంగంలో తెలిపారు. ఐఐటి ఫౌండేషన్, నీట్, సివిల్స్లో శిక్షణ పొందిన ప్రత్యేక టీచర్ల బృందంచే శిక్షణ ఇప్పిస్తున్నామని వారు తెలిపారు. భారతదేశం గర్వించే బిడ్డల్ని, భారతదేశం గర్వించే కొత్త జనరేషన్ క్రియేట్ చేయడంలో తన పాత్రను పోషిస్తుందని ఆశిస్తూ, నాకు ములుగులో ఒక చిన్న మీటింగ్ ఉంది. మనం 6 గంటలకి మన హైదరాబాద్కి వెళ్ళిపోవాలి. రాత్రి 9 గంటలకి ఒక టీవీ షోలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సంబంధించిన ఒక షో ఉంది. కాబట్టి నేను ఇంతకన్నా ఎక్కువ టైం ఉండలేను. మళ్ళీ మీ పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయినాక, ఈ స్కూల్ ఏదైనా సాధించినాక ఈ పిల్లలకి మనకి యాన్యువల్ డే చేస్తారు కదా, అప్పుడు మళ్ళీ వస్తాను. ఒక రకంగా చెప్పాలంటే గురువు కంటే ఎక్కువ నాకేనా ప్రొఫెసర్ ఎండి రియాజ్ గారికి, అదేవిధంగా స్కూల్ ప్రిన్సిపల్ రాజు సార్ గారికి ఈరోజు ఈ ఓరియంటేషన్కి సంబంధించి పిల్లలతో ఇక్కడ దాకా వర్క్ చేసిన పేరెంట్స్, పిల్లలకు. ప్రపంచంలో విద్యారంగంలో అనేక మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు 3R రీడింగ్, రైటింగ్, ఆర్థమెటిక్స్గా ఉండే స్కూల్ బాధ్యతలు ఈరోజు 7Rకి వెళ్ళాయి. రీడింగ్, రైటింగ్, ఆర్థమెటిక్స్, రైట్స్ అండ్ డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ అండ్ రిలేషన్షిప్స్ అనే లెవెల్లోకి, రిక్రియేషన్ లెవెల్లోకి. బట్ ఈ మారుతున్న విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అనేక విద్యాలయాలు, అనేక స్కూల్స్ మారడానికి సిద్ధంగా లేకపోవడం వల్ల విద్యారంగంలో ఒక రకమైన అనిశ్చితి ఏర్పడింది. కానీ కొన్ని పాఠశాలలు మాత్రమే ప్రపంచంలో విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులు, ప్రధానంగా టెక్నాలజీ రంగంలో కానీ, కమ్యూనికేషన్ రంగంలో కానీ, సోషల్ సైన్సెస్లో వస్తున్న మార్పుల్ని కొన్ని విద్యా సంస్థలు మాత్రమే ఓన్ చేసుకుని ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రదీప్ గారి ఆధ్వర్యంలో ఇండియన్ స్ప్రింగ్స్ హై స్కూల్లో బేసిక్స్ నుంచి, అంటే ఈ రీసెంట్గా మనకు వచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించిన విధానాలను బేస్ చేసుకుంటూ వస్తున్న తరాన్ని, కొత్త జనరేషన్కి ఈ వస్తున్న మార్పులని అప్లై చేసి ఒక మంచి భవిష్యత్తును విద్యార్థులకు అందజేసే క్రమంలో ఈ స్కూల్ని రన్ చేసి దానికి సంబంధించిన కరికులంని డిజైన్ చేశారు. ఆ కరికులం డిజైన్ని పేరెంట్స్కు పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగానే నన్ను గెస్ట్గా ఇక్కడికి ఆహ్వానించారు. కాబట్టి ఈ మారుతున్న ధోరణులకు అనుగుణంగా ఈ న్యూ వండర్స్, ఈ కరికులం చేంజెస్ ఏవైతున్నాయో ఆ కోణంలో ఇండియన్ స్ప్రింగ్ స్కూల్ ఏదైతుందో అది భవిష్యత్తులో కనుక తన కృషిని కొనసాగిస్తే ఒక అద్భుతమైన విద్యార్థుల్ని, ఒక అద్భుతమైన విద్యా అవకాశాలని ప్రపంచానికి పరిచయం చేసే క్రమంలో తన బాధ్యతను నిర్వర్తిస్తారు. రాత్రి వేళల్లో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగలను సూర్యాపేట పట్టణ పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సూర్యాపేటలోని కొత్త బస్టాండ్ వద్ద ఉదయం 5 గంటల సమయంలో పట్టణ సిఐ రాజశేఖర్, ఎస్ఐలు సతీష్ వర్మ, యాకూబ్ వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో 2 వ్యక్తులు సిబిజెడ్ ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా కనిపించారు. వారిని పోలీసులు ఆపడానికి ప్రయత్నించగా పోలీసులను చూసి వారు పారిపోతున్న క్రమంలో పోలీసులు వెంబడించి పట్టుకొని తనిఖీ చేశారు. ఈ మేరకు వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. మేడిపల్లి, సూర్యాపేట, తొర్రూరు, కోదాడలో రాత్రి వేళల్లో ఇండ్లలో చోరీలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ మేరకు నిందితుల వద్ద 16 తులాల బంగారం, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ సుమారు 10 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఈరోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో మన టౌన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ గారు,
ఆయనతో పాటు సతీష్ వర్మ, యాకూబ్ మరియు టౌన్ సిబ్బంది కరుణాకర్, కృష్ణ, సైదులు వీళ్ళందరూ అనుమానం మీద హైటెక్ బస్ స్టాండ్ దగ్గర చెక్ చేస్తుంటే, వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఆ కేవీజెడ్ హీరో హోండా వెహికల్ మీద పారిపోతూ కనిపించారు. వాళ్ళని వెంబడించి పట్టుకుంటే వాళ్ళు కొంచెం అనుమానంగా అనిపించేసి వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళ దగ్గర చాలా బంగారు నగలు, వెండి వస్తువులు కూడా దొరికినాయి. వాటిని పట్టుకుని వాళ్ళని ఎగ్జామిన్ చేసి సరిగ్గా ఇంటరాగేట్ చేస్తే ఏం చేసిందంటే, ఒకటి పేరు పింగిలి రఘువరన్ రెడ్డి, ఇంకోటి గణేష్. ఈ ఇద్దరు కూడా చెల్లెపిల్ల ఫ్రెండ్స్ అయ్యారు. ఫ్రెండ్స్ అయిన తర్వాత వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఈ పెద్ద మొత్తంలో దొంగతనాలు చేసి సెటిల్ అయిపోతాం అని చెప్పి ఒక ఆలోచనకు వచ్చి గత 2 నెలల నుంచి ఇద్దరు కలిసి దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. ఆ క్రమంలో సూర్యాపేట, కోదాడ, అలాగే మన చుట్టుపక్కల ఉన్న మేడిపల్లి, ఉప్పల్ ఈ ఊళ్ళలో కూడా హెచ్పి బై నైట్ రాత్రిళ్ళు ఇంట్లో దొంగతనాలు చేసి తాళం వల్ల కొట్టి ఇంట్లో దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. ఆల్మోస్ట్ 16 తులాల బంగారు ఆభరణాలు, అలాగే 1 కేజీ వరకు వెండి వస్తువులు దొరికినాయి. వాళ్ళతో పాటు 2 మోటార్ సైకిల్స్ కూడా కేబీజెడ్ ఒకటి, ఇంకోటి R16 2 మోటార్ సైకిల్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. మొత్తం ఇప్పటివరకు వాళ్ళు 6 కేసులు ఒప్పుకున్నారు. 6 కేసులలో బంగారం కూడా, సొత్తు కూడా రికవర్ అయింది. మొత్తం 10 లక్షల వరకు, 10 లక్షల వర్త్ బంగారం అయితేమి, ఈ వెండి అయితేమి, లేదా 2 మోటార్ సైకిల్స్ అయితేమి, వాళ్ళు ఎత్తుకొచ్చిన మోటార్ సైకిల్ అయితేమి అన్నీ కలిపి 10 లక్షల వరకు రికవర్ చేయడం జరిగింది. వాటితో పాటు ఫర్దర్ ఇంటరాగేట్ చేసి వాళ్ళని కోర్టుకు రిమాండ్ చేయడం జరుగుతుంది. తెలంగాణను ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడలను ప్రోత్సహిస్తున్నారని కలెక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సీఎం కప్ ముగింపు కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. యువతలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. యువత క్రమశిక్షణతో సాధన చేసి తెలంగాణను అగ్రభాగాన నిలపాలన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలని జెడ్పీ చైర్మన్ పుట్టా మధు ఆకాంక్షించారు. దేశానికి తెలంగాణ పథకాలు దిక్సూచిగా నిలుస్తున్నాయని ఆయన కొనియాడారు. నేటి యువత రేపటి దేశ భవిష్యత్తు అని చిత్తశుద్ధితో సాధన చేసి లక్ష్యాలను అధిగమించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 3 రోజుల పాటు జరిగిన క్రీడల్లో గెలుపొందిన విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ముఖ్యమంత్రి కప్ 2023 ముగింపు కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్తో పాటు అధికారులు పాల్గొన్నారు. కబడ్డీ మెన్ విన్నర్ పెద్దపల్లి. ప్రత్యేకంగా మండలాల నుంచి గత 3 రోజుల నుంచి అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ సాయంత్రం విన్నర్స్ మెడల్స్ కోసం, విన్నర్ కప్ కోసం, పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ కోసం ఇక్కడ చెక్ చేసి అందరూ ఒక మెంటల్ యాక్టివిటీ ప్రాపర్గా ఉండాలి అనే ఉద్దేశంతో ప్లస్ అడిషనల్ గ్రామాల్లో, మండలాల్లో ఉన్న ఆనిముత్యాలను రికగ్నైజ్ చేస్తూ వాళ్ళని జిల్లా లెవెల్లో పోటీల్లో ఉత్తీర్ణమైన వాళ్ళందరికీ ఒక రికగ్నేషన్, ఒక అప్రిసియేషన్ ఇవ్వాలని, తద్వారా స్టేట్ లెవెల్లో కూడా వాళ్ళకి పోటీ నిర్వహించి ఒక స్టేట్ లెవెల్ అప్రిసియేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ సీఎం కప్ నిర్వహించారు. స్పెషల్లీ ఈ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ నిర్వహించే మొత్తం అందరి టీమ్కి ప్లస్ ఈ 3 days సహకరించిన స్పెషల్గా సింగరేణి యాజమాన్యానికి ప్లస్ మనకి స్పాన్సర్షిప్ హెల్ప్ చేస్తూ దీన్ని నడిపించిన ఎన్టీపీసీ యాజమాన్యానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ అందరికీ విన్నర్స్కి కూడా నా ప్రత్యేక అప్రిసియేషన్స్. మీరందరూ కూడా మనం 28కి ఒక స్పెషల్ కంటిన్యూన్స్ లాగా పెద్దపల్లి నుంచి స్టేట్లో జరిగే స్టేట్ వైడ్ ప్రోగ్రామ్స్కి మీరు వెళ్ళబోతున్నారు. దాంట్లో కూడా
నిన్న లాస్ట్ 3 డేస్లో ఎంత బాగా ఆడారో దానికి మించి ఆడారు. మీరు అప్పుడు కూడా ఒప్పుకున్నాయి చదవండి. ప్రతి గ్రామానికి ఒక క్రీడా మైదానాన్ని కూడా ఉండాలని ఆలోచించి మారుతున్నటువంటి పరిస్థితులలో యువకులకి మంచి ఆరోగ్యం ఉండాలని, ఆరోగ్యమే మహాభాగ్యమని చెప్పినటువంటి ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో యువకులు ఆరోగ్యవంతులుగా ఉండేందుకోసం ఆయన ముందు చూపుతూ ఇప్పటికే క్రీడా మైదానాల పేరుతోటి మరి ప్రతి గ్రామానికి ఒకటి ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకుంటూ ఈ ఆటల పోటీలు ఎంతో కొంత ఇవాళనే కనబడకపోయినా ఈ పోటీల ద్వారా అనేక మంది యువకులు వారి వారి యొక్క నైపుణ్యాలు బయటికి వచ్చి ఇప్పటికే కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు, దాదాపు 900 పైచిలకు పిల్లలు జిల్లా స్థాయి వరకు పాల్గొనడం జరిగింది. 300 పైచిలకు పిల్లలు సెలెక్ట్ అవుతా ఉన్నారు. ఈ 300 పైచిలకు రాష్ట్ర స్థాయిలోకి వెళ్ళే అవకాశం ఉంది అని వారు చెప్తా ఉన్నారు. కుటుంబ సభ్యులు వివాహ వేడుకల్లో మునిగి ఉండగా తండ్రి మరణ వార్త ఆ కుటుంబంలో విషాదం నెలకొన్న సంఘటన రామగుండంలో చోటు చేసుకుంది. గోదావరిఖనికి చెందిన ఎలిగేటి శంకర్ 30 సంవత్సరాలుగా జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో శంకర్ కొంతకాలంగా కరీంనగర్లో ప్రైవేట్ హాస్టల్ నిర్వహిస్తూ అక్కడే ఉంటున్నారు. కొంతకాలం నుండి శంకర్ అనారోగ్యానికి గురి కావడంతో కరీంనగర్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో శంకర్ కూతురికి వివాహం నిశ్చయమైంది. గోదావరిఖని సింగరేణి కమ్యూనిటీ హాల్లో వివాహ వేడుకలు గోదావరిఖని సింగరేణి కమ్యూనిటీ హాల్లో వివాహ వేడుకలను నిర్వహిస్తుండగా ఒక్కసారిగా శంకర్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు శంకర్ను ఇంటికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పెళ్లి వేడుకలో విషాదం నెలకొంది. ఇట్లా మంచిగా షేర్లింగంపల్లి నియోజకవర్గంలో తాము పాదయాత్ర చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యేకు అభివృద్ధి గుర్తుకు వచ్చి శంకుస్థాపనలు చేస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకులు రవికుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. గడప గడపకు బీజేపీ కార్యక్రమంలో భాగంగా హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హైదర్ నగర్, నందమూరి నగర్లో బీజేపీ శ్రేణులు పాదయాత్ర చేపట్టారు. కాలనీలో నెలకొన్న ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 9 ఏళ్ల పాలనలో కనీస మౌలిక వసతులు కల్పించే స్థితిలో స్థానిక ఎమ్మెల్యే లేకపోవడం అవమానించదగ్గ విషయమని, రాబోయే ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టే విధంగా ప్రజలు తమకు హామీ ఇస్తున్నారని తెలిపారు. త్వరలో నియోజకవర్గం నుండి భారీ ఎత్తున యువత పార్టీలో చేరనున్నారని తెలియజేశారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో 1,00,000 మెజార్టీతో షేర్లింగంపల్లి నియోజకవర్గం నుండి బీజేపీ గెలుస్తుందని రవికుమార్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ముప్పై 38వ రోజు బీజేపీ కార్యక్రమం గడప గడపకు హైదర్ నగర్, నందమూరి నగర్లో తీసుకున్నాం. మీ అందరికి తెలుసు హైదర్ నగర్ డివిజన్ దత్తక్ అని చెప్పి. మరి మనము ఈడ స్కూలు ఈడ కేటీఆర్
వీడికి వచ్చి స్కూల్ రెనోవేషన్ చేస్తా అని చెప్పడం జరిగింది. స్కూలు మొత్తం కూడా ఇలా మొత్తం కూలిపోయే పరిస్థితులు ఉంది. చిన్నపిల్లల స్కూల్ అది గతంలో భిక్షపతి యాదవ్ గారు ఫండ్స్ రిలీజ్ చేస్తే అది ల్యాప్స్ అయిపోయినాయి. మరి వీళ్ళు దత్తకు తీసుకున్న డివిజన్ని మరి జానకి రామరాజు గారు పదే చెప్పిండు స్కూల్ రెనోవేషన్ చేయాలి, మనం మాట ఇచ్చినామని చెప్పి. అన్నీ అక్కడనే ఉన్నాయి. 9 సంవత్సరాల నుంచి ఏం పని చేయకుండా ఎమ్మెల్యే గారు ఈరోజు ప్రజలు గుర్తొచ్చారు. ఈరోజు మేము ఎక్కడ తిరిగితే అక్కడ పనులు జరుగుతున్నాయి. మన పాపిరెడ్డి నగర్లో మేము ఒక రోడ్డు మీద పూలు వేసినాం. పూలతో నిరసన తెలిపితే ఇలా 1,30,00,000 పెట్టి శాంక్షన్ చేపిస్తారు. 9 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వీళ్ళకి ప్రజలు గుర్తొస్తారు. టీఆర్ఎస్ మరి ముఖ్యంగా టీఆర్ఎస్ కార్యకర్తలందరినీ కూడా మంచిగా మాట్లాడుతున్నారంట. ఎందుకంటే ఆడ కూడా గ్రూపులు అయిపోయినాయి. ఇలా ఇంకో అభ్యర్థి వచ్చిండు, ఎమ్మెల్యే అభ్యర్థి. సో మీ పైన ఎంత వ్యతిరేకత ఉన్నదో మీ కార్యకర్తలు చెప్తున్నారు. ఇవాళ తప్పకుండా అది అంతా చూసి టీఆర్ఎస్ కార్యకర్తలు కార్పొరేటర్లు మీ అందరికి కూడా చెప్పిన మాతో కూడా టచ్లో ఉన్నారు. అందరూ కూడా ఇంకో నెల రోజుల తర్వాత మా దగ్గర జాయిన్ అవుతారు. పెద్ద సంఖ్యలో జాయిన్ అవుతారు. బండి సంజయ్ గారిని పిలిచి నేషనల్ లీడర్ని పిలిచి మేము ఈ ప్రాంతంలో జాయినింగ్ కార్యక్రమం పెడుతున్నాం. 1,00,000 మెజార్టీతో గెలవడమే మా లక్ష్యం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు 38వ రోజు మన యువనేత రవికుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో హైదర్ నగర్ అలాగే నందమూరి నగర్లో ఈవేళ పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ పాదయాత్ర నిర్వహణలో అక్కడ ఉన్న సమస్యలను కూడా తెలుసుకోవడం జరిగింది. పారిశుద్ధ్య లోపం బాగా ఎక్కువ ఉందని చెప్పడం కూడా జరిగింది. అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కూడా పెద్ద బాగుండలేదని అందరూ కంప్లైంట్లు కూడా చేయవలసి వచ్చింది. ఆ రవికుమార్ యాదవ్ గారికి కాలనీ వాసులంతా విన్నవించారు. ఈ రోజున 2 కాలనీలు పూర్తిగా పాదయాత్ర చేసాం. మంచి రెస్పాండ్ వచ్చింది. ఈ రోజున బీజేపీకి ప్రతి వాళ్ళు మేము బీజేపీకే మేము ఇవాళ మద్దతు ఇస్తామని అన్ని కాలనీల ప్రజలు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఘనంగా ఈరోజు పాదయాత్ర జరిగిందని ఇవాళ భావిస్తున్నాం. ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోకి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు చేపట్టిన పాదయాత్ర వల్ల తనకు ఎలాంటి అభ్యంతరం లేదని శాసనసభ్యుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రొద్దుటూరులో ఓట్లను అభ్యర్థించడానికి లోకేష్ నైతిక హక్కు కోల్పోయాడని 2014 నుండి 2019 వరకు టీడీపీ హయాంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టణానికి చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. 24 ఎన్నికల్లో నా పార్టీకి ఓటు వేయండి అని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలను నువ్వు అభ్యర్థించడానికి వస్తూ ఉన్నావు. ఈ సందర్భంగా ఈ నియోజకవర్గానికి రావడానికి నీవు నైతిక హక్కును కోల్పోయినావు అనేది నా ఉద్దేశం. ఓటు అభ్యర్థించడానికి కానీ ప్రజల యొక్క అభిమానాన్ని దీవెనలను పొందడానికి కానీ నైతిక హక్కును నువ్వు కోల్పోయినావు. ఎందుకు కోల్పోయినావంటే 2014 నుంచి 19 వరకు నువ్వు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో నీ తండ్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసిన 5 సంవత్సరాల కాలంలో 14 నుంచి 19 చాలా సూటిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఈ 5 సంవత్సరాల కాలంలో నా నియోజకవర్గ ప్రజల కొరకు నీవు చేసిన అభివృద్ధి ఏంటో సమాధానం చెప్పాలి. ఈ నియోజకవర్గంలో నువ్వు అడుగు పెట్టిన మరుక్షణం ఈ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి నువ్వు మాట్లాడిన ప్రతి క్షణంలో కూడా నువ్వు సమాధానం చెప్పాలా. ఇదిగో నా తండ్రి 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగినాడు. ఆ 5 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గ ప్రజలను మీ కొరకు, మీ మౌలికమైనటువంటి వసతుల కొరకు, మీ అభివృద్ధి కొరకు ఈ అభివృద్ధి కార్యక్రమాలు నేను చేసినాను, మా నాయన చేసినాడు, నా పార్టీ చేసింది. ఇదిగో నేను ఈ నిర్మాణం చేపట్టినాను, ఇది మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉండగా నిర్మించినటువంటి నిర్మాణం, ఇది అందుకు గుర్తు ఇది అని చెప్పి ఒక బస్ స్టాండ్ అన్నా చూపించాలా, ఒక కాలేజ్ అన్నా చూపించాలా, ఒక హాస్పిటల్ అన్నా చూపించాలా, ఒక బ్రిడ్జి అన్నా చూపించాలా, ఒక బ్రిడ్జి కాకపోతే మరొక నీళ్ళన్నా చూపించాలా, మరొక కాలువలన్నా చూపించాలా, మరొక పైపు లైన్ చూపించాలా, మరొక పార్క్ అన్న చూపించాలా, మరొక శ్మశానం అన్న చూపించాలా, మరొక హాస్టల్ అన్న చూపించాలా, కనీసం ఒక బోరింగ్ అన్నా చూపించయ్యా. నా నియోజకవర్గ ప్రజల కొరకు నీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఈ అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు ఎంత, మీరు చేపట్టిన నిర్మాణము పూర్తయినది ఏది,
ఉదాహరణకు ఒక్క ఇల్లు కట్టించుంటే ఇల్లు చూపి, ఒక్క ఇల్లు కట్టించుంటే, త్రాగడానికి గుక్కెడు నీళ్ళు ఇచ్చింటే ఒక కుళాయి చూపి, ఎక్కడైనా ఒకటి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించింటే ఈ బ్రిడ్జి చూపించు. ఇది నా మొదటి ప్రశ్న లోకేష్. ఇది నువ్వు చెయ్యలే కాబట్టి ఈ నియోజకవర్గ ప్రజలకు రాగినయా పైసా కూడా అభివృద్ధి కోసం నువ్వు నిధులు కేటాయించలేదు కాబట్టి, చిన్నపాటి కట్టడం కూడా ఇక్కడ నువ్వు చేయలేదు కాబట్టి ఈరోజు ఈ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడానికి, ఈ ప్రజలను కలుసుకోవడానికి, ఈ భూమి మీద అడుగు పెట్టడానికి నువ్వు నైతిక హక్కును కోల్పోయినావు. ఇది నేను ప్రజాస్వామ్యబద్ధంగా నేను ప్రశ్నించే ప్రశ్న మిత్రుడా. రెండవది, 2014 ఎన్నికల్లో నీ పార్టీ గెలవడానికి, నీ తండ్రి గారు ముఖ్యమంత్రి కావడం కోసం, ఇదిగో ఇప్పుడు నీ తండ్రిని ముఖ్యమంత్రి చేసుకునే దానికోసం ఎట్లయితే ఇప్పుడు ప్రయత్నం చేస్తావు, మాటలు చెప్తున్నావో, అట్లనే 2014లో ఎన్నికల కంటే ముందు నా నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేర్చినావో, ఏ మేరకు నెరవేర్చలేదో కూడా శివాలయం సెంటర్లో నడిబొడ్డులో నిలబడి నువ్వు మాట్లాడేటప్పుడు ప్రస్తావించాలా. నీకు ధైర్యం ఉంటే, నీ పార్టీ గొప్పదని విశ్వాసం నీకుంటే, నీ తండ్రి గొప్ప నాయకుడు అనే నమ్మకం నీకుంటే నట్టి నడిబొడ్డులో నిలబడి నువ్వు ప్రస్తావించాలా. ఇదిగో ప్రొద్దుటూరు నియోజకవర్గ బిడ్డలారా, నా తండ్రి 2014లో మీకు ఇచ్చిన మాట ప్రకారం 50,000 మంది డాక్రా మహిళల యొక్క పొదుపు సంఘాల డబ్బును నేను మాఫీ చేస్తానని చెప్పినాడు మా నాయన. చేసినాడు అని చెప్పగలుగుతావా, చెప్తావా? ఓ రైతు బిడ్డలారా, రైతు రుణమాఫీ చేస్తాననే ఒకే ఒక మాటతోనే మా పార్టీ అధికారంలోకి వచ్చింది. మీ భిక్ష వలన మేము అధికారంలోకి వచ్చినాం. వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలోని రైతాంగానికి రుణమాఫీ చేసినాం. ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇన్ని వందల కోట్ల రూపాయలని చెప్పి రైతులను ఉద్దేశించి నువ్వు ప్రస్తావించగలిగితే స్వాగతిస్తా. 2014 కంటే ముందు పేదవారి సొంత ఇంటి కల నెరవేర్చడమే నా ప్రాథమిక ధర్మం, హక్కు అని చెప్పిన ఓ పెద్ద మనిషి మీ తండ్రి. ఈ నియోజకవర్గంలో ఎన్ని ఇళ్ళు కట్టించినాడో, ఎన్ని జానళ్ళ స్థలం ఇచ్చినాడో, 3 అడుగుల కాదు, ఎన్ని జానడులు స్థలం ఇచ్చినాడో ఈ నియోజకవర్గంలో నువ్వు పాదయాత్ర చేసే సందర్భంలో, నీ అడుగులు పడుతూ ఉండే సందర్భంలో ఎక్కడైనా ప్రొద్దుటూరులో భారీగా బంగారు ఆభరణాలు, నగదు చోరీ జరిగింది. గ్రీన్ ల్యాండ్ కాలనీలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంటిలో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. బంగారు ఆభరణాలు, నగదు దొంగలించినట్లు బాధితుడు తెలిపారు. సంఘటన స్థలాన్ని అడిషనల్ ఎస్పీ ప్రేరణ కుమార్ పరిశీలించారు. సిల్వర్ ఒకటి లేవే దీనికి సంబంధించి చాలా ఉన్నాయి. ఆ బిరోని పగలగొట్టారు వచ్చి లోపలికి. దాని బిరోని బట్టి దీని బిగా తీసుకున్నారు, శుభ్రంగా లాక్ ఓపెన్ చేసినారు. దాంట్లో ఉన్నాయి మొత్తం వెండి వస్తువులు ఏం తగలే సార్.
రాత్రి గ్రీన్ ల్యాండ్స్ గేటెడ్ కమ్యూనిటీ ప్రొద్దుటూరులో ఓనరు డి వెంకటేశ్వర్లు గారు కోడూరుకి పని మీద వెళ్ళినప్పుడు రాత్రి గుర్తు తెలియని దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనం చేయడం జరిగింది. దానికి సంబంధించి వచ్చిన ఫిర్యాదు మేరకు ప్రొద్దుటూరు ఏఎస్పీ ప్రేరణా కుమార్ ఐపీఎస్ గారు మరియు మన కడప ఎస్పీ అమూలాజన్ ఐపీఎస్ సార్ గారి ఆదేశాల మేరకు క్లూస్ టీము మరియు డాగ్ స్క్వాడ్ని పిలిపించి క్లూస్ సేకరించడం జరిగింది. సో దానికి సంబంధించి సీసీ కెమెరాలు మరియు మిగిలిన విషయంలో వెరిఫై చేస్తాము. నిందితులను పట్టుకోవడం వాల్యూ ఇంకా అసెస్ చేస్తూ ఉన్నారు. బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలో చేయూత మహిళా మార్ట్ను రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట్రమణారావు ప్రారంభించారు. మహిళలకు ఆర్థిక చేయూతను అందించేందుకు డిఆర్డీఓ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో రేపల్లె, నిజాంపట్నం మండలాలలో మహిళా మార్ట్లను ప్రారంభించామని ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మోపిదేవితో పాటు బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మల్లికార్జునరావు, రేపల్లె తహసీల్దార్ ఆర్డీఓ జగన్నాథం పార్థసారథి పాల్గొన్నారు. వచ్చేసారు నిదానంగా ఉండగా ఇప్పుడే ఇచ్చేస్తారు. జిల్లా సమాఖ్య సరే మన దగ్గర 2 ఆ తర్వాత కొల్లూరు అవుతుంది, తర్వాత మేదరమెంట్ అవుతుంది, అటు పెట్టుకోవాలి. చాలా సార్ ఫస్ట్ సెట్ మీరే సార్, మీరు సెలెక్ట్ చేస్తారు. రావాలి అది దానికి వెళ్తాం రావు కదా, చేస్తున్నారు. కొబ్బరికాయ గణపతి దేవతామావాహయిత్వా అభ్యో నమః. ఓం దేవీం వాచయిత్వా ఆతస్య వర్ధతాం శాంతాం పృథివీ దేవస్తత్వా. వచ్చేసారు నిదానంగా ఉండగా ఇప్పుడే ఇచ్చేస్తారు. జిల్లా సమాఖ్య
సరే మన దగ్గర 2 నెక్స్ట్ చీరాల ఆ తర్వాత కొల్లూరు అవుతుంది, తర్వాత మిగతా మేదరమెంట్ అవుతుంది, అటు పెట్టుకోవాలి. చాలా సార్ ఫస్ట్ సార్ మీరే సార్ మీరు రావాలి. అది దానికి వెంకుతో రావు కదా, ఉదయం చేస్తున్నారు. కొబ్బరికాయ గణపతి దేవతామావాహయిత్వా అభ్యో నమః. ఓం దేవీం వాచయిత్వా ఆతస్య వర్ధతాం శాంతాం పృథివీ దేవస్తస్మా. నో ప్రాఫిట్ నో లాస్ అనే పద్ధతిలో మహిళా సభ్యురాలందరూ కూడాను మరి నిత్యావసర వస్తువులు అందించాలనే ఆలోచనతో ఈ మార్కులు ప్రతి మండల కేంద్రంలో కూడా ఏర్పాటు చేయాలని ఆలోచన చేయడం, రాష్ట్రంలో అక్కడక్కడ అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ప్రప్రదంగా మన బాపట్ల జిల్లాకు సంబంధించినంత వరకు నిజాంపట్నం తర్వాత రేపల్లె 2 కూడా బ్రహ్మాండ ప్లేసెస్ నేనే సెలెక్ట్ చేసి చెప్పాను, ఫలానా ప్లేస్ పెట్టుకుని బాగుంటుందని చెప్పాను. కన్వీనియంట్గా ఉంటాయని చెప్పి నిజాంపట్నం మార్కెట్ యార్డు, బస్టాండ్ సెంటర్, ఎంఆర్ ఆఫీస్కి ఎంపీ ఆఫీస్కి కొంతవేడి దూరంలో ఉంటుంది. చక్కగా మార్కెట్ మరి మీరు బిజినెస్ చేసుకుందామని చెప్పని అంటున్నారు. మరి రేపల్లెలో వచ్చేసరికి టౌన్లో పెట్టారు. మరి టౌన్కి సంబంధించి కూడా ఒకటి పెట్టాల్సినప్పుడు కూడాను మరి ఒకే ప్రాంతంలో 2 అంటే బహుశా బిజినెస్ జరగకపోవచ్చు. మరి జరగకపోవడానికి సమస్య అంటే ప్రతి వ్యక్తి కూడా నిత్యావసర వస్తువులకు సంబంధించి బయటకు తెచ్చుకోవాల్సింది తప్పదది. సో దీన్ని టౌన్తో కూడా లింకప్ చేసుకుంటే అందరూ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి సెంట్రల్ ప్లేస్ అని ఉద్దేశంతో దీన్ని ఫైనలైజ్ చేస్తాం. ఆల్రెడీ పెట్రోల్ బంక్ పక్కనే 2 కోట్ల రూపాయలతో రైతు బజార్ కూడా శాంక్షన్ చేయటం, టెండర్లు పెరగడం కూడా జరిగింది. రేపటి అక్కడ పని మొదలు వర్క్ కంప్లీట్ అయితే రైతు బజార్ కూడాను అందుబాటులోకి వచ్చే పరిస్థితి. ఒకవైపు కాయగూరలకు సంబంధించి రైతు బజార్లు, ఒకవైపు మీకు అవసరమైన నిత్యావసర సరుకులు పెట్టడానికి 4 అడుగుల దూరం ఈ సూపర్ మార్కెట్. వెరసి అందరూ కూడాను సహజంగా గ్రూపులకు సంబంధించి మీటింగ్స్ కన్నా లేదంటే నిత్యావసర వస్తువులు ఏదో ఒక అవసరం కోసం ఒకరోజు కాదు ఒకరోజు అయినా అందరూ కూడా రేపటి టౌన్కి వచ్చే పరిస్థితి. కారణం మనకు ఉన్నటువంటి ఏకైక పట్టణం ఏ చిన్న సమస్య వచ్చినప్పుడు కూడా టౌన్లోకి వచ్చి చూసుకోవాలని పరిస్థితులు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండింటికంటే సద్వినియోగం చేసుకున్నట్లయితే మీకు వచ్చేటటువంటి ఆదాయాలలో మనం ఖర్చు పెట్టేటటువంటి నిత్యావసర వస్తువుల మీద ఖర్చు పెట్టేటువంటి ఖర్చులో దాదాపు 35 నుంచి 40% మరి ఈ విధంగా మీరు పొదుపు చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ వెసులుబాటు మీ అందరికీ లభిస్తుంది. తద్వారా వచ్చే ఆ మార్జిన్ కూడా మీకు మిగులుతుంది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి చేయడమే కాకుండా దానిలో మీరందరూ కూడా సభ్యురాళ్ళు. కొన్ని అపోహలు ఎక్కడెక్కడ ఏదో సూపర్ మార్కెట్ పెడతారంట, మా డబ్బులు ఇమ్మన్నారు, మమ్మల్ని ఇచ్చేయమన్నారని చెప్పేసి ప్రారంభంలో కొన్ని అపోహలు వచ్చినాయి. నేను స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. దీని మీద గ్రూప్లో సభ్యురాళ్ళకి కొన్ని ప్రాంతాల్లో కొన్ని అపోహలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ప్రభుత్వం ఏదో బిజినెస్ చేస్తున్నటువంటి ఒక అపోహలు ఉన్నాయి. దీని మీద ఒక స్పష్టమైన క్లారిటీ అనేటువంటి గ్రూప్ సభ్యురాలకు అవసరం ఉంది అని చెప్పేసి కూడా అధ్యక్ష గారు కానివ్వండి, సంబంధిత ఈ గ్రూప్కి సంబంధించిన లీడర్స్ కూడా నేను చెప్పడం జరిగింది. షేర్ క్యాపిటల్ మీ డబ్బులు మనిషికి వచ్చి 200-300 ఒక గ్రూప్ నుంచి ఇస్తున్నారు. 10 మంది కలిపి ఒక గ్రూప్ కాబట్టి గ్రూప్ 300 రూపాయలు. చిలుకలూరుపేట పట్టణంలో ఇండియన్ బ్యాంక్ ఎదురుగా హైవే మీద ఆగి ఉన్న ఇన్నోవా కారులో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు 5 లక్షలు చోరీ చేశారు. డ్రైవర్ కూర్చునే అద్దం పగలగొట్టి లోపలికి చొరబడి 5 లక్షల క్యాష్ బ్యాగ్ని దొంగిలించి దుండగులు పరారయ్యారు. బాధితుడు ఎడవల్లి మాజీ సర్పంచ్ వై రవీంద్రబాబు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసు సిబ్బంది ఇండియన్ బ్యాంక్ సీసీ ఫుటేజ్ పరిశీలించి విచారణ చేపడుతున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భావితరాల విద్యార్థుల కోసం మోడర్న్ టెక్నాలజికల్ సిస్టమ్ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో వివరించిన ఎడ్యుకేషనలిస్ట్ రియాజ్. సూర్యాపేటలో చోరీలకు పాల్పడుతున్న దొంగలు అరెస్ట్, వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేంద్ర ప్రసాద్. తెలంగాణను ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దేందుకు సీఎం కృషి. గోదావరికని సీఎం కప్ ముగింపులో పెద్దపల్లి కలెక్టర్ సంగీత సత్యనారాయణ. రామగుండంలో పెళ్లింట విషాదం, అనారోగ్యంతో తండ్రి మరణం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.